ఎట్టకేలకు యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంతో ప్రపంచం ఏం నేర్చుకుంది సార్? ప్రపంచం ఏం నేర్చుకుంది అంటే, ఒకటి ఈ సూపర్ పవర్, సింగిల్ సూపర్ పవర్ డామినేషన్ అనేది మనకు పోతుంది, మల్టీ పొలారిటీ వస్తుంది అని చెప్పినా స్టిల్ అమెరికన్ ఎజోమనీ తిరుగు లేకుండా ఉన్నది అనేది ఒక ఉదాహరణ. మీకు వెనిజులా నుంచి ఇరాన్ వరకు ఈ ప్రపంచంలోని ఏ దేశాలు ఏమీ చేయలేకపోయాయి. ఈ వార్ ఆపలేకపోయాయి, ట్రంప్ దూకును ఆపలేకపోయాయి. అంటే ఈవెన్ టిల్ గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ ను ఒక అగ్రరాజ్యం ఇవాళ శాసించగలదు అనేది మరొకసారి రుజువైంది. సో అల్టిమేట్గా అమెరికా ఏం సాధించింది అనేది ప్రశ్న అయినప్పటికీ కూడా సో ప్రపంచము అమెరికాను నిలువరించలేకపోయింది, వెనజులా నుంచి ఇరాన్ వరకు అనేది మొదటిగా మనకు అర్థం కావాలి. అంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? సో బహుళ ధ్రువ ప్రపంచం ఎమర్జ్ అవుతున్నప్పటికీ కూడా మనము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యాన్ని నిలువరించలేకపోతున్నాయి. అందువల్ల అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైనటువంటి కూటమి ప్రపంచంలో ఏర్పడితే తప్ప అమెరికా దూకుడును మనం ఆపలేము అని. రెండవది ఏమో తెలుస్తోంది అంటే, ఎంతటి బలమైన దేశమైనా ఈ ఆధునిక యుద్ధములో బలహీనమైన దేశంపై కూడా సంపూర్ణమైన నిర్ణయాత్మకమైన కాంప్రిహెన్సివ్ అండ్ డిసిసివ్ విక్టరీ రాదు. మీకు ఇంత యుద్ధం చేసిన అమెరికా ఆఖరికి ఏం చేయాలి? క్లియర్ కమిట్మెంట్ తెచ్చుకోలేకపోయింది. ఇరాన్ మిసైల్ శక్తిని ఆపలేకపోతుంది. ఇరాన్ తన మిత్రపక్షాలకు ఇచ్చే మద్దతును ఆపలేకపోయింది. పైగా శాంక్షన్స్ ఎత్తివేయాల్సి వస్తుంది, స్తంభించిన నిధులను రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఇరాన్ పునర్నిర్మాణానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా వాట్ డిడ్ అచీవ్ యుఎస్ అంటే నథింగ్. ఏమి రెండు వైపులా నష్టం జరిగింది తప్ప ఏం మిగిలింది ఏమీ లేదు. సో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమైంది, ప్రపంచ ఇంధన సంక్షోభానికి కారణమైంది. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ వార్ అసిమెట్రిక్ వార్ఫేర్ కాలంలో మనం ఉన్నాం. బలమైన దేశమైనంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ బలహీనమైన దేశమైన మీరు యుద్ధంలో కంప్లీట్గా ఓడించలేరు. ఇది ఆల్రెడీ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అనుభవం నేర్పింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇరాన్ అనుభవం కూడా నేర్పింది. ఇప్పటికైనా ఇది మీకు ఉక్రెయిన్ అనుభవం కూడా అదే. ఇవాళ ఉక్రెయిన్ వార్, రష్యా చాలా శక్తివంతమైన దేశం, ఉక్రెయిన్ కంపారిటివ్లీ బలహీనమైన దేశం. కానీ ఉక్రెయిన్ వార్ ఆపగలిగిందా? 20% ల్యాండ్ ఆక్రమించుకోగలిగింది. కానీ కంప్లీట్గా ఈ వార్లో రష్యా అయితే విక్టరీ సాధించలేదు, ఈవెన్ టుడే సాధించలేదు. ఇప్పుడు మీకు ఈవెన్ వరల్డ్ వార్ I దాటి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయాన్ని మించి ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. 4 ఏళ్ళు అయిపోయింది, ఏమీ లేదు. మోర్ దెన్ 4 years కానీ ఎక్కడా వార్కు కంచూపు మేరలు ఎండ్ లేదు. సో అందువల్ల మోడర్న్ వార్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అసిమెట్రిక్ వార్ఫేర్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఈ అనుభవం మనకు స్పష్టం చేయండి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పటికీ కూడా జియో పాలిటిక్స్కు వరల్డ్ ఎకానమీ ఎంత ఫ్రెజైల్గా ఉంది అనేది మరొకసారి అర్థమైంది. అంటే ఏదైనా ఒక టెన్షన్ మొదలైతే ప్రపంచంలో అది ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంది అని. ఇప్పుడు ఇరాన్ ఒక స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తేనే ఇంత జరిగింది. అమెరికా నావల్ బ్లాకేడ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్తో ప్రపంచంలో ఉన్న ఇంధన సరఫరాలకు అడ్డంకి ఏర్పడ్డది. ఇంధన ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి, స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి, మనీ మార్కెట్లు తలకిందులయ్యాయి. సో ప్రపంచంలో వృద్ధి రేట్లు దెబ్బతిన్నాయి, ఇన్ఫ్లేషన్లు అమెరికా నుంచి ఇండియా వరకు పెరిగాయి. సో ఒక కంప్లీట్ జియో ఎకనామిక్స్, గ్లోబల్ ఎకానమీ ఈ స్టిల్ ఓస్టేజ్ టు జియో పాలిటిక్స్. అంటే ప్రపంచంలో జియో పాలిటికల్ డెవలప్మెంట్స్కు ఎకానమీ ఫ్రెజైల్గా ఉంటుంది అనటానికి ఇదొక ఉదాహరణగా మనకు నేర్చుకోవాలి. నాలుగవది ఏంటంటే, ఇప్పటికైనా దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్. మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పినట్లు ఇది యుద్ధాల యుగం కాదు. సమస్యలుంటే డైలాగ్ ద్వారా, టాక్స్ ద్వారా, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా, డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వార్స్ కెనాట్ సాల్వ్ డిస్ప్యూట్స్ అనేది మరొకసారి రుజువైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? కాలే. అమెరికా ఇరాన్ల డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? కాలే. ఇజ్రాయెల్ లెబనాన్ హిజ్బుల్లా డిస్ప్యూట్ సాల్వ్ కాలే. ఇజ్రాయెల్ హమాస్ డిస్ప్యూట్ సాల్వ్ అయిందా?
మరి ఇంత యుద్ధం చేసి ఇంత నష్టం జరిగినాక ఏ డిస్ప్యూట్ సాల్వ్ అయింది? సో అందువల్ల వార్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. దానికి ఇదొక మరొకసారి ఉదాహరణగా నిలుస్తుంది ఈ వార్.